అమెరికా కన్ను పడిందంటే ఆ దేశంలో రాజకీయ సంక్షోభం మొదలవుతుంది. చైనా కన్ను పడింది అనుకోండి, అంటే చైనా గనక సహాయం చేసినట్లుగా నటించిందంటే ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు మొత్తం కోల్పోవలసి వస్తుంది. అంతేకాకుండా ఆ దేశాన్ని పూర్తిగా అప్పుల కుప్పలో ముంచేసి తన కబంధ హస్తాల్లో చిక్కుకునేలా చేయడము చైనా యొక్క విధానం. అలాగే ఈరోజు బంగ్లాదేశ్, చైనా, అమెరికా ఈ రెండు చేతుల్లో చిక్కుకుంది. ఈ రోజు రాజకీయ సంక్షోభం మొదలైంది. ముఖ్యంగా ఏదైతే ఉందో సెయింట్ మార్టిన్లో ఉన్నటువంటి దీవి కోసం అమెరికా విపరీతంగా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే మలక్కా జలసంధిపై డైరెక్ట్గా దాని మీద పట్టు వస్తుంది అమెరికాకి, ఆ దీవి గనక వచ్చిందంటే. కాబట్టి ఇప్పుడు అమెరికా బంగ్లాదేశ్లో రాజకీయాల్లోకి చేతులు పెట్టింది. ఆ విషయం తెలియనటువంటి బంగ్లాదేశ్ ఇప్పుడు రాజకీయ అనిశ్చితితో కొట్టుకుంటుంది. దీనికి తోడు ఇప్పుడు ఆర్మీ చీఫ్ జమాన్ వచ్చేసి పూర్తిగా తన కబంధ హస్తాల్లో మొత్తం దేశం ఉండాలనేది అతని ఆలోచన. వీడేం చేస్తున్నాడు, యూనస్కి సపోర్ట్ చేయకుండా యూనస్ రాజీనామా చేయాలని ప్లాన్ చేశాడు. యూనస్సే కాదు, హసీనా కూడా రాజీనామా చేయడానికి ప్రధాన కారకుడు జమాన్. ఈ జమాన్ ఏదైతే చేశాడో హసీనా రాజీనామా చేసింది, యూనస్ను కూర్చోబెట్టారు. యూనస్ ఏం చేశాడు, యూనస్ కూడా అలాంటి పరిపాలనే చేశాడు. హింసాత్మకమైనటువంటి పరిపాలన చేశాడు. చైనాని నమ్మాడు, అమెరికాని నమ్మాడు, భారతదేశాన్ని దూరం పెట్టాడు. పైగా భారతదేశంపై కయ్యానికి కాలు దూగుతూ ఉన్నాడు. మొన్నేమొచ్చేసి మొత్తం మన సిడుగురు కారిడారు, అలాగే ఇవన్నీ ఉన్నాయి కదా, సిడుగురు కారిడార్ ముఖ్యంగా చికెన్ నెక్, దీన్నేమొచ్చేసి విడదీసేసి సపరేట్గా ఒక దేశం చేస్తాడంట. లేదనుకుంటే బంగ్లాదేశ్లో కలుపుకుంటాడంట. చైనా, అమెరికా యొక్క ప్రోద్బలంతో మాట్లాడినటువంటి వేర్పాటు మాటలు ఇవి. మామూలుగా ఏమి వాడు ఒక్కడే మాట్లాడాడు. సో మొన్న ఆపరేషన్ సింధూర్తో మనం జలక్ ఇచ్చేసరికి పాకిస్తాన్కి, ఓరి నాయన పాకిస్తాన్కే వీడు అంత జలక్ ఇచ్చాడంటే, 170 అణుబాంబులు ఉన్నటువంటి పాకిస్తాన్పై విరుచుకుపడ్డాడంటే, అమెరికా, చైనా లాంటి దేశాలు సపోర్ట్ చేసినా కూడా పాకిస్తాన్పై విరుచుకుపడ్డాడంటే మోడీ మామూలుడు కాదు, మళ్ళీ బంగ్లాదేశ్ పై విరుచుకుపడినా పడతాడని ఇప్పుడేమొచ్చేసి సైలెంట్గా కూర్చున్నాడు. తర్వాత ఊరుకున్నారా? మనం ఆపరేషన్ సింధూర్ చేస్తున్న సమయం కంటే ముందే వీళ్ళేం చేశారు, మొత్తం అన్ని దగ్గరలా కూడా అంటే మన వ్యాపార సామ్రాజ్యాన్ని అంతా కూడా క్లోజ్ చేశారు. ఏది, అవి మన అష్టలక్ష్మి ఉన్నాయి కదా ఆ రాష్ట్రాలు, అక్కడ అన్ని విధాలుగా రావడం, ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం అనేది ఉంది కదా, అది ఆప్ చేసేది. దానివల్ల ఒకటే, మనం ఎక్కడైనా సరే ఇక్కడ నుంచి బంగ్లాదేశ్కి అమ్ముకోవాలి, కలకత్తా నుంచి అమ్ముకోవాలి అన్న విధంగా తెచ్చారు. మన వాళ్ళు ఏదో యుద్ధంలో ఉన్నారు, ఒక 2 వారాలు ఆలస్యమైంది. తర్వాత వాడు పెట్టిన 4 రోజుల తర్వాత మోదీ గారు ఇప్పుడు అది పెట్టేశారు. మొత్తం నువ్వు కూడా ఇక్కడికి అమ్ముకో, 1 కలకత్తా పోర్టులో అమ్ముకో, 2 ముంబై పోర్టులో అమ్ముకో. ఇప్పుడు ఎంత ఖర్చు, వాడు ఇలాగ మొత్తం చుట్టూ తిరిగి రావాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు అమ్మడానికి లేదు. మనం ఎలాగ అమ్ముతాం వాడు అమ్మాలి, కానీ దీనివల్ల ఆడికి ఎంత నష్టం బంగ్లాదేశ్కి. ఇప్పుడు ఇటు వ్యాపార సామ్రాజ్యం పరంగా చైనా రేపేదో చేస్తుంది అనుకుంటాడు. చైనా అప్పులు ఇస్తుంది. అప్పులు ఎలా ఇస్తుంది, బంగ్లాదేశ్ నుంచి భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడానికైనా అవకాశం ఉండాలి, లేదా బంగ్లాదేశ్లో ఏదైనా ఖనిజ సంపద అయినా ఉండాలి. ఈ రెండు లేకపోతే చైనా అప్పులు ఇవ్వదు, కానీ రాజకీయ అనిశ్చితి మొదలు పెడుతుంది. అమెరికా ఆల్రెడీ ఇప్పుడు ఆ సెయింట్ మార్టిన్ దీవి కోసం ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. ఆ దీవి హసీనా ఇవ్వలేదు కాబట్టి అప్పటి నుంచి కూడా పగబెట్టుకుని హసీనా పైన చివరికి జమాన్ అయితే ఉపయోగించారు. జమాన్ అనుకున్న విధంగా చేశాడు, హసీనా భారత్ వచ్చేసింది. వాళ్ళు ఏమొచ్చేసి రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. ఇప్పుడేమొచ్చేసి కొట్టుకుంటున్నారు అక్కడ. అందుకే అమెరికా, చైనాని నమ్మినటువంటి ఏ దేశం బాగుపడినట్లు చరిత్రలో లేదు. అది ఒక శ్రీలంకను చూసినా తెలుస్తుంది, ఒక పాకిస్తాన్ని చూసినా తెలుస్తుంది, లేకపోతే పక్కనే ఉన్నటువంటి మిగతా దేశాలను చూసినా తెలుస్తుంది. అందుకే ఈరోజు తైవాన్ చైనాని తంతుంది, నువ్వు మా హుద్రా బాబు, నీవు వెళ్ళిపోయి. చైనాతో వ్యాపార సామ్రాజ్యం మనం చిన్న పెట్టుకోవడమే తప్ప దాంతో స్నేహం చేస్తామంటే మాత్రం పూర్తిగా మునిగిపోతాం. ఈరోజు శ్రీలంక ఏమైంది, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడితే భారతే కదా బియ్యం పంపించింది, భారతే కదా హెల్త్కి సంబంధించినటువంటి అన్ని పంపించింది, మెడికల్, గ్యాస్ అన్నీ పంపించింది. మనకి ఇంకా సిగ్గు లేదులే, మనం ఎలాగైనా పంపిస్తాం అంటే మన మనస్తత్వం అది. నువ్వు దేశాన్ని, మోదీని, ఎవరిని ఏమన్నా మనము ఎంత ఏం చేసుకున్నా పక్కోడో కూడా సహాయం చేస్తాం మనం. ఈరోజు మళ్ళీ ఏదైనా కష్టం వచ్చేసరికి భారత్ కావాలి, మళ్ళీ 2 రూపాయలు పెరిగేసరికి మాత్రం విర్రవీగుతారు వీళ్ళు, అమెరికా, చైనా అంట.